అంతేకాదు ఇప్పుడు జిఎల్ఐ దేవాదుల ఎత్తిపోతల పథకం ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దాని మొత్తం నీళ్లు పంపు చేయడానికి 38 టీఎంసీలు పంపు చేయొచ్చు. అక్కడ 13 రిజర్వాయర్లు ఉన్నాయి, తుపాకులు కూడా కాకుండా. ఈ 13 రిజర్వాయర్లలో నింపుకుంటే ఇది మీకు పంపిస్తాను. ఈ 13 రిజర్వాయర్ల కెపాసిటీ 7.23 టీఎంసీ ఉంది. అదేవిధంగా ఈ 13 రిజర్వాయర్లలో ప్రజెంట్ స్టోరేజ్ ఎంత ఉంది తెలుసా? 2.9. అంటే దాదాపు 5 టీఎంసీల నీళ్ళు ఖాళీగా ఉన్నాయి. సరే, ఖాళీగా కూర్చున్నాం, కానీ పంప్ ఎంత చేస్తున్నారు? ఎంత కెపాసిటీ ఉంది? 2955 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రతి సెకండుకు పంపు చేసేటువంటి కెపాసిటీ ఉన్న ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నీళ్లు ఉండి పంపు చేయలేక ఎంత చేస్తున్నాం? ఈ 93 రోజుల్లో 21.97 22 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసాయి. ఇది పంపు చేసే అవకాశం ఉంది. ఇది చేయకుండా కేవలం 0.466 టీఎంసీ మాత్రమే పంపు చేశారు. ఎప్పుడు? కరువు కాలం, మంచినీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, భూగర్భజలాలు అడగంటిపోతున్నాయి, చెర్లలో నీళ్ళు లేవు. ఈ రిజర్వాయర్లు నింపి ఈ 21 టీఎంసీలు, ఆ 5 టీఎంసీలు, 26 టీఎంసీలు ఈ 90 రోజుల్లో కనుక మనం నింపుకుంటే ఇవాళ వరకు తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా? ఆరుతడి అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చేసి పంటలు కాపాడుకునే వాళ్ళమే కదా, గతంలో చేయలేదా? ఒకవేళ అవసరమైతే చెరువులు నింపుకునే కార్యక్రమం చేస్తే చెర్ల కింద భూగర్భ జలాలు ఉండి మరి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఆరోపణలు, రాజకీయాల కోసమే పరిపాలనలో ఉన్న దుష్ట శక్తుల నుంచి ప్రజలు చూస్తున్నారు, రైతాంగం వేచి చూస్తున్నారు. అంతేకాదు, ఇవాళ కృష్ణ ఇవాళ చాలా చెప్పాడు కదా ఇక్కడ మంత్రులు, మీ ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వం ఉంది, మీరు మా ఇద్దరు ముఖ్యమంత్రులను ఒప్పించలేదు. ఏమయ్యా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ఒప్పించి తాగునీళ్ళ కోసమో, తర్వాత పంటలు కాపాడడానికి కోసమో శ్రీశామ ఎస్ఆర్ఎస్పిలో మన ఎడమ కాలువ ఖమ్మం, అదేవిధంగా నల్గొండకు నీటి అవసరాలు తీర్చడానికి అడిగారా? కనీసం ప్రస్తావించారా? ఇస్తామన్నారా? ఇయ్యమన్నారా? ఇయ్యమనకపోతే ఏమైనా మనకుండే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇంటర్స్టేట్ ప్రకారం ఆలోచించారా? లేదే, దీని మీద ఆలోచన లేదు. ఏదో 3,000 కోట్ల రూపాయలైన మేడిగడ్డ బరాజ్లో 86 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు డిజైన్ సమస్య వచ్చి, లేకుంటే వాటెవర్ సమస్య వచ్చి 3 పిల్లర్లు 86లో 3,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఉన్నాయని ఆలోచించగలిగే దౌర్భాగ్యపు నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా? 3,000 కోట్ల రూపాయల బరాజులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అప్పుడు ఎన్నికల ముందు చెప్పారు, ఏదో ఎన్నికల కోసం చెప్పారేమో అనుకున్నాం. ఎన్నికల తర్వాత చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్పారు, ప్రాజెక్టు దగ్గర చెప్పారు. నిన్ననో ఇవాళ ఒక మంత్రి మళ్ళీ అదే మాట మాట్లాడారు. అంటే డబ్బులు సంపాదించడం ఎట్లనో ఆలోచన చేయగలిగే వాళ్ళు ప్రజలకు సహకారం చేద్దామనే ఆలోచన ఉన్నట్ట వీళ్ళకి? యాజ్ ద థాట్స్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ద పర్సన్ సో ది యాక్టివిటీ. మన ఆలోచనలు ఎట్లుంటే మనం అలా ముందుకెళ్తుంటాం. నీ వక్ర బుద్ధితో ఉంటే వక్ర భాషలే మాట్లాడతారు. సవరించుకోవాల్సిన అవసరాన్ని పరిశీలించకుండా చేసే కార్యక్రమాలకు మరి తుది రూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకవైపు రైతాంగం బాధపడుతూ ఉంటే, రైతాంగాన్ని నీళ్ళు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉంటే, మొట్టమొదటిసారిగా ఈ 9 సంవత్సరాల్లో దీనికి ఏమాత్రం ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు లేకుండా ప్రచార ఆర్భాటంతో, ఆరోపణలతోటి, ఎన్నికల కోసం చేసే ఎత్తుగడలు చెల్లవు. ఏదో ఒకసారి వెళ్తాయి, 2 సార్లు వెళ్తాయి. యూ కాంట్ ఫూల్ పీపుల్ all the time for all the people all the time. There is a saying. You can't. It's a history. That's the truth. అదేవిధంగా
ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాం కదా, మరి ఒక్క నిమిషం. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు లోన్ వేవర్ అన్నారు. సరే, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, నేను కాదను, ఒకటేసారి వెంటనే చేస్తారని నేను. కానీ లోన్ వైవర్ చేస్తున్నారనే విషయంలో బ్యాంకులు ఏం చేస్తాయి? అప్రమత్తం అవుతాయి. కట్టేవాళ్ళు కూడా కట్టకుండా ఆలస్యం చేస్తారు, మనకు తెలిసింది. అటువంటప్పుడు ఈ రబీకి క్రాప్ లోన్లు అందాయా లేదా అని ఏమైనా సమీక్ష చేశారా బ్యాంకుల నుంచి? ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు రాలేదు? దానికి కారణం మన కార్యక్రమాలే అనే మాట ఆలోచించుకోవడం తగదా? అది ఉంటే సమీక్షిస్తే ఎస్ విల్ డూ ఇట్, బట్ లెట్ us extend all the crop loans for all the farmers. Have they done it? Have they made a statement? Have they requested the bankers? No. The third point, unfortunately, ఇదేంటి మన మనం బోనస్ కూడా అడిగారు. బోనస్ గురించి ఒక మాట చెప్తే రైతులు హుషారుగా ఉంటారు కదా. తర్వాత పవర్ లేకుండా మోటార్లు వేసుకునేటప్పుడు కొంతమంది చచ్చిపోతున్నాను, రోజు ఒకరిద్దరు పేపర్లలో, మీ పేపర్లనే చూస్తున్నాం. కరెంటు సరఫరా బాగుందా? ఇది రైతాంగానికి సంబంధించిన సమస్య, నేను వేరే గురించి మాట్లాడలేదు. దీని గురించి ఏమైనా రివ్యూ చేశారా? సమస్యలు ఉన్న కాడ సమస్యలు లేకుండా చేసుకునే పద్ధతి ఆలోచించారా? ఓహో, మీటింగులలో కరెంటు కట్ అయితే దాని గురించి ఏదో మాట్లాడతారయ్యా పెద్దలు. కానీ రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాల మీద అధికారులతోటి ఎక్కడికక్కడ సమీక్షించి అటువంటి కట్లు లేకుండా ఉండే విధంగా ఎక్కడైనా సమీక్ష చేశారా? రైతాంగం కోసం ఈ మాత్రం కష్టపడేది లేదా? సమీక్షించకూడదా? ఇది బాధ్యత కాదా? దేనికోసమయ్యా అధికారం? బుక్కకారులు ఎదిరికి గప్పాలు కొడుతుందికా? బుక్కకారులు ఎదిరికి గప్పాలు కొడుతుందికా? రైతు బంధు ఇచ్చారా? నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. ఏమన్నారా? ఇమ్మన్నది ఎలక్షన్ కమిషన్కి గత ప్రభుత్వం అప్లై చేసింది. ఇది ప్రభుత్వంతో సంబంధం లేని మాట, ఎన్నికలతో సంబంధం లేని మాట, రైతుల అవసరాల మాట, రైతులకు ఎప్పుడు ఇచ్చే సమయంలో ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాన్నైనా అని ఇస్తే ఎలక్షన్ కమిషన్ పోయి ఆఫ్ చేశారు కదా. ఓకే, ఏదో ఓట్లు పడతాయి, వీళ్ళకు డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు. డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు, ఆఫ్ చేశారు. ఆఫ్ చేసే ముందు ఏమన్నారు? ఎన్నికలు కాగానే డిసెంబర్ 9నే ఇస్తా అన్నారు. అంటే 7,700 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఉన్నమాట వాస్తవం కదా? దీన్ని ఖండిస్తారా? లేవని చెప్పగలుగుతారా? ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్తారా? 100 రోజులు అవుతున్నా 2 ఎకరాల పైచలకు దాటి ఎవరికి ఇంకా రాలా. నేను కూడా రైతునే, మీకు కనిపించకపోవచ్చు. నాకు 5 ఎకరాలు ఉంది, ఇప్పటిదాకా రాలా. అంటే ఏం ఉత్సాహం చెప్తున్నావు అని ఇట్లా చూడొచ్చు అందరూ. కానీ ఈ రాష్ట్రంలో 1980లోనే అదే 5 ఎకరాల్లో మొట్టమొదటిసారిగా పపాయ విత్ డ్రిప్ ఇరిగేషన్ చేసిన చరిత్ర నాది. ఎక్కడో అనంతపురం తీసుకుపోయి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది ఆ రోజుల్లో. లాభం కాలే, తీసేసా. ఆ తర్వాత 5 ఎకరాలలో రోజ్ గార్డెన్ పెట్టాను. రోజులు మంచుకుంటాయి కదా డ్రిప్ ఇరిగేషన్తో. ఎవరు కొట్టారే ఆ రోజుల్లో? ఎవరు కొనలే, అది మానేశా. తర్వాత ఆ భూమిలో రాష్ట్రంలో మొదటిసారిగా స్ట్రాబెర్రీ డ్రిప్ ఇరిగేషన్ 60-70 కిలోలు రోజు వస్తే 3 కిలోలు ఈ బంజారా హోటల్ తీసుకునేది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. ఏం చేస్తాము, బంద్ చేశాను. దానిమ్మ చివరికి మామిడి తోట పెట్టాను. దానికంటే మొదలు IRCL ఉంది కదా, మన రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు తయారు చేసిన 1978లో తయారు చేసిన
బాసుమతి వంగడాల కొత్త వంగడం నా ఫామ్లో నేను 2 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన రీతిలో సీడ్ చేసి ఇచ్చాను. సో ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ అన్ అగ్రికల్చరిస్ట్. నేను మూట కొట్టా. మూట తెలుసా మీకు? యాతం పోసా. యాతం తెలుసా మీకు? తోడిపోసేది నీళ్ళు. వేరుశనక్కాయ పీకి కొద్దిగా ఎండుంటే ఇట్లా ఒరిగితే ఎర్రతేలు కూడా కొట్టేది నాకు. వ్యవసాయం నాకు తెలుసు, ఇంతో అంతో తెలుసు, నాకు ఎక్కువ తెలుసు, వాస్తవం కాదు. కానీ రైతు బంధు రాలేదే. నేను ఎవరికో రాలేదంటే మంచిది కాదని, నాకు రాలేదని నేను రైతులని చెప్పుకోవడానికి చెప్పిన. నా గొప్పతనం గురించి కానీ లేకపోతే ఇంకో దాని గురించి కానీ చెప్పలా. దయచేసి వినండి. రైతు బంధు అడిగితే ఏమోమో ఉన్నారు, ఎక్కడో కొడతామన్నారు, ఏమో చేస్తామన్నారు. ఎవడబ్బసమ్మయ్యా, ఎవడి రాజ్యమయ్యా, ఎవరివయ్యా? ప్రజలకు సేవలుగా ఉండాల్సిన ప్రభుత్వ నేతలు ఏమనాలి? సరిపోతుంది, బాగుండదు. మరి ఇక్కడ వ్యవసాయం, నీళ్లు ఇదంతా అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినట్లేదు కదా నీళ్ళ గురించి. ఆయననా ఇరిగేషన్ మంత్రి? సీఎం దగ్గర ఉందా? ఓ లేదా, ఐఎమ్ సారీ, బికాజ్ ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా, ఆయనే అనుకున్నాను నేను. అట్లా ఆహా, ఇరిగేషన్ మంత్రి నాడు. ఓహో, ఇదంతా ఎట్లున్నదంటే కూట్ల రాయి తీసిన వాళ్ళు ఏట్ల రాయి తీస్తామని చెప్పే మాటలు కాకుండా. ఇక ఇంకా 2-3 పాయింట్లు అదర్ దెన్ వ్యవసాయం, రైతులు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు అని కోరంతలు, కొండంతలు, గుట్టలెక్కి, ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కి మాట్లాడినారు. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఒక అబద్ధాలు మాట్లాడి అసత్యాలతోటి ముందుకు వచ్చే వాళ్ళని చూస్తే నాలో బీపీ పెరిగిపోతుంది. దమ్ముంటే వాస్తవాలు చెప్పి చర్చ, తప్పులుంటే సర్దిద్దుకుందాం. ఏమయ్యా, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కంటే ఎక్కువ అప్పు చేశాయి. దేశం ఎంత అప్పు చేసిందో మీకు తెలుసు. ప్రపంచ దేశాలు ఎంత అప్పులు చేస్తున్నాయో చెప్తాను కావాలంటే మీకు. అప్పు కోసమా చేసేది? ఎవరైనా తాగి తన్నలాడాక మన ఇంట్లో మీరు ఉన్నారు కదా, ఎవరికైనా ఇల్లు ఉంది కదా, ఏదైనా అప్పు చేస్తే ఏం చేస్తాం? ఇల్లు బాగు చేసుకుందామో, లేకుంటే ఇంకేదో చేద్దాం, పిల్లగాళ్ళకి మంచి స్కూల్లో పెడదాం, అంతే కదా. దాంట్లో ఇంతో అంతో 5% 10% ఏమైనా కొద్దిగా అటు ఇటు చేస్తే ఏమనుకోం, అంటే సాధారణంగా జరుగుతుంది. ఇది నగ్న సత్యం. కానీ ఆ అప్పులే ఆదాయం కంటే ఎక్కువ ఉంటే అవును అప్పులు చేసిన నాడు. వాట్ ఈజ్ అవర్ జీడిపి? వాట్ ఈజ్ అవర్ పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ ఫర్ ది స్టేట్? ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 22%. They cannot be viewed outside development at all in the government. ఇక ఇండివిజువల్స్ అయితే వాళ్ళు ఇష్టం, అది వేరు సమస్య. మంచి చేసుకుంటారు, చెడు చేసేవాళ్ళు చెడు చేసుకుంటారు, అంతే కదా. తాగి తందనాడుతారు, భ్రష్టు పట్టిపోతారు, ఎన్పిఎల్ అవుతాయి, ఆస్తులు అమ్మబడతాయి, బ్యాంకులు వశం చేసుకుంటాయి. కానీ ఇది అట్లా కాదే. ఈ దేశం యొక్క అప్పులు వర్సెస్ జీడిపి ఎంత రేషో ఉందో తెలుసా మీకు? 78%. 100 రూపాయల అది ఆదాయం ఉంటే 75 రూపాయలు అప్పు ఉన్నది. మీకు తెలుసా అమెరికాలో ఎంతనో? 120%. 100 రూపాయల సంపద ఉంటే 120 రూపాయల అప్పు ఉంది. జపాన్ చాలా పెద్ద దేశం కదా, అంటే నాకు తెలియదు, ఎప్పుడో పోయినా 1985లో. పెద్ద అంటే బాగా అభివృద్ధి చెందిన దేశం కదా. వాళ్ళది ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద ఉంటే 260 రూపాయల అప్పులు ఉన్నాయి. 260 రూపాయలు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారా?
22 రాష్ట్రాల కంటే బాగా ఉండి సగటు ఆదాయం 3 అంతలైతే సరే, సగటు ఆదాయంలో హైదరాబాద్ ఆదాయం ఎక్కువ ఉంటుంది, రూరల్ ఆదాయం తక్కువ ఉంటుంది, ఇది పెరుగుతుంది, ఇది ప్రపంచం అంతా చేసేది. కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. వి ప్రూవ్డ్. రాష్ట్ర సంపద పెరిగింది 13 లక్షల కోట్లకు. ఇట్లా కూర్చొని వాడు వీడు రండా ముండా అంటే అవుతుందా? గాలిబిందెలంటే గాలిబిందెలు చూసుకుంటూ కూర్చుంటే అవుతుందా? అదేందో గాలిబిందె అంటే బిందె అంటే నాకు తెలుసు. బిందె నీళ్ళు భుజం మీద వేసుకొని మా అమ్మకు సాయం చేసి నీళ్ళు ఇంటికి పట్టుకొచ్చాను. అప్పుడు తాగే నీళ్ళు లేకపోతే. ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ ఇంట్లో కూడా. ఇది అప్పులు చేసింది. మరి ఈ 3 నెలలు 90 రోజులలో ఎంత అప్పులు చేసినా మీరు చెప్తారా? చర్చకు వస్తారా? అప్పులు చేసింది అనే వాళ్ళు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పరిపాలించి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామనే దమ్ము ధైర్యంతో వచ్చారా మీరు? ఏమైంది? 90 రోజుల్లో 16,000 కోట్లు. ఇంకా ఏదో మోడీ గారి దగ్గరికి వెళ్తే 10,000 అడిగాము, ఇచ్చినారు, ఏదో సంబరపడుతున్నారు, ఇట్లా సంకల్పదాన్ని అదేదో ఇచ్చినట్టు. వాళ్ళు ఇమ్మన్నా మనం తీసుకున్నా రాష్ట్రం అప్పుల పాలైంది కదా, అప్పులే చేశారు కదా, ఏ ముఖం పెట్టుకుంటారు? అంతేనా? దౌర్భాగ్యం. ఇవాళ మరో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా FRVM యాక్ట్ కింద కాకుండా మీరు ఓపెన్ బాండ్స్ ప్రకటిస్తామని వాళ్ళ పేపర్లో వచ్చింది. ఏం సమాధానం చెప్తారా అప్పుల గురించి మీరు? మీకా అప్పు ఆదాయం గురించి మీకా తెలిసేది? ఇంకోటి దీంట్లో ఇదొకటి అగ్రికల్చర్లో మర్చిపోయాను. మన దగ్గర స్టాక్స్ బాగాయినాయి, ప్రొడక్షన్ బాగైంది, 3 కోట్ల టన్నుల వరకు వచ్చింది. 65 లక్షలు 80 లక్షల టన్నుల నుంచి ఈ 10 ఏళ్లలో 3 కోట్ల టన్నులు అయింది. వేర్ హౌజులు పెరిగినాయి, వేర్ హౌజుల్లో స్టాక్స్ పెరిగినాయి. స్టాక్స్ పెరిగితే ఈ మిల్లర్లు వీళ్ళు ప్రభుత్వం ఏదో కుమ్ముక్కైందని ఆరోపణలు చేసే పెద్ద మనుషులు వచ్చిన తర్వాత మీరు టెండర్ పెడితే ఏమైంది? మీరు కొన్నదానికంటే ఎక్కువ వస్తుందా? అంతకుముందు టెండర్లో మరి తక్కువ ఉన్నదని చెప్పి క్యాన్సిల్ చేస్తే క్రెడిట్ కాదు. ఇప్పుడు మీరు టెండర్ పెడితే తక్కువ అయితే ఆరోపణ చేయడానికా? మేమున్నది కాదే. ఎవరైనా పరిస్థితులను బట్టి పరిస్థితులు అంటే వ్యతిరేకంగా ఉన్న లాభమైన నష్టమైన రైతులకు మేలు చేయాలనే సదుద్దేశం ఉంటే తప్ప పరిపాలన కొనసాగదనే విషయాన్ని, నగ్న సత్యాన్ని గమనించమని అనర్హులకు, అవగాహన లేని వాళ్ళకి, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేని వాళ్ళు పాలన చేస్తే చాలా కష్టం. అందుకే చరిత్ర పునరావృతమవుతుంది. ప్రజలు క్షమించరు, ఆశీర్వదిస్తారు, దండిస్తారు. ఆశీర్వదించినప్పుడు పొంగిపోవడం కాదు, ఆశీర్వదించిన నేపథ్యంలో ఆశీర్వాదానికి అనుగుణంగా మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితుల్లో లేకపోతే దండిస్తారు. అదే జనం, అదే ప్రజాస్వామ్య ప్రత్యేకత. అది అర్థం చేసుకుంటే మంచిది, ప్రజల పక్షాన నిలబడడం మంచిది, ప్రజల కోసం పాటుపడడం మంచిది. లేకపోతే రాజకీయాలు ఎందుకే? ఏ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది వ్యాపారాలు చేసి కుబేర్లు అవుతున్నారు. ఈ తెలివితేటలను వాడుకొని చేయలేవా? మోసం చేయడానికా, దగా చేయడానికా, నష్టం చేయడానికా? ఏమొస్తుంది? ఓ మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే చాలామంది అయినారు ప్రపంచంలో. హిట్లర్ కూడా చేశాడు, ముసలిని చేశాడు. వైట్ రెవల్యూషన్ అయింది, రెడ్ రెవల్యూషన్ అయింది. కానీ మనం గ్రీన్ రెవల్యూషన్ తెచ్చాం ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, తిండి లేక అలబట్టే లాంటి కోసం, మానవతా దృక్పథంతో. డూ ఇట్ ఫర్ ది పీపుల్, డూ ఇట్ ఫర్ ది స్టేట్, డూ ఇట్ ఫర్ ది కంట్రీ. దట్స్ ద ఓన్లీ రీజన్ వన్ హ్యాస్ టు బీ ఇన్ పాలిటిక్స్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ టు సాటిస్ఫై వన్స్ ఓన్ బ్లడీ ఈగో. హూ ద హెల్ ఆర్ యూ? 800 కోట్ల మందిలో ఒక్కడు ఎవరైనా శాశ్వతం కాదు కదా మన జీతం.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దండన తప్పదు, శిక్ష తప్పదు. ఖబర్దార్ అనే మాట నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. ఇది పంపిస్తాం మీకు. ఇది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ టోటల్గా ఇది చేసి పాయింట్లు పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది. దాని గురించి ఆలోచిస్తేనే సమీక్షించగలుగుతాం. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. మీద చూస్తే మాత్రం